వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఎడ్సెట్ 2026. హలో వ్యూవర్స్, టీచర్ కావాలని మీ కలను నిజం చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఏపీ ఎడ్సెట్ 2026 నోటిఫికేషన్ రెడీ. ఇక లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. నోటిఫికేషన్ ఫిబ్రవరి 3 రిలీజ్ అయ్యింది. ఎడ్సెట్ నోటిఫికేషన్ అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 9, 2026. లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకండి, సర్వర్ బిజీ అయిపోతుంది. ₹1000 లేట్ ఫీజుతో అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 13, 2026గా ప్రకటించారు. ₹2000 లేట్ ఫీజుతో అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 17, 2026గా తెలిపారు. ₹4000 లేట్ ఫీజుతో అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 21, 2026గా తెలిపారు. ₹10,000 అంటే భారీ జరిమానాతో అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 25, 2026గా ప్రకటించారు. అప్లై చేసిన అప్లికేషన్లో తప్పులు ఉంటే సరిచేయడానికి అవకాశం ఎడిట్ ఆప్షన్ మార్చి 26, 2026గా ప్రకటించారు. హాల్ టికెట్ వెబ్సైట్ను డౌన్లోడ్ చేయ తేదీ ఏప్రిల్ 20, 2026గా ప్రకటించారు. ఎగ్జామ్ డేట్ పరీక్ష తేదీ మే 4, 2026 అంటే ప్రిపరేషన్ సూపర్ టైం ఉంది. పరీక్షా సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ఉంటుంది. ముఖ్యమైన తేదీలు అయిపోయాయి. ఇక ఈ పరీక్ష అర్హతలు ఏమిటి? ఎలిజిబిలిటీ అండ్ ఫీజ్ క్రిస్ప్ అండ్ క్లియర్. క్వాలిఫికేషన్ డిగ్రీలో 50% మార్కులు ఉంటే చాలు. ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ అభ్యర్థులకు ఇంకా తక్కువే. BA, BSc, BCom, BCA, BBM హోమ్ సైన్స్లో ఉత్తీర్ణులై ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. BE, BTech అభ్యర్థులు కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఏ వయసు వారు అప్లై చేయాలి? వయసు జూలై 1, 2026 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. నో అప్పర్ ఏజ్ లిమిట్. ఏ వయసు వారైనా అప్లై చేయవచ్చు. ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు జేబులో నుంచి ఎంత వెళ్తుంది? ఫీజు వివరాలు కూడా చాలా క్లియర్, నోట్ చేసుకోండి. మీరు ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థులైతే ₹700, అభ్యర్థులైతే ₹600 మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులైతే ₹500 మాత్రమే చెల్లించాలి. ఫీజు పేమెంట్ ఆన్లైన్లో చేయాలి కాబట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి. ఇప్పుడే ఏపీ ఎడ్సెట్ 2026 పేమెంట్ గేట్వేకి వెళ్ళి మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. దానికంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ 150 మార్కుల వేట. ఇప్పుడు అసలైన గేమ్ ప్లాన్. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మనం ఎలా కొట్టాలి వినండి. నో నెగిటివ్ మార్కింగ్. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నెగిటివ్ మార్కింగ్ అస్సలు లేదు. అంటే 150కి 150 క్వశ్చన్స్ రౌండప్ చేసేయచ్చు, తగ్గేదేలే. డిజిటల్ వార్. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టైం ఎంత? కరెక్ట్గా 150 నిమిషాలు. అంటే ఒక్కో క్వశ్చన్కి 1 నిమిషం అన్నమాట. డేట్స్ వచ్చాయి, అర్హతలు ఏమిటో క్లియర్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకే. మరి సిలబస్ ఏమిటి? సిలబస్ డివిజన్ 1 పార్ట్ ఏ జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులు. బేసిక్ గ్రామర్ ఉంటే ఇక్కడ స్కోర్ చేయడం ఈజీ. 2 పార్ట్ బి జీకే అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ 25 మార్కులు. టీచర్గా మీ ఆలోచన ఎలా ఉందో ఇక్కడ టెస్ట్ చేస్తారు. 3 పార్ట్ సి మీ మెయిన్ సబ్జెక్ట్ 100 మార్కులు. ఇదే మీ కోట. మీరు డిగ్రీలో చదివిన సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్కోర్ చేస్తే స్టేట్ ర్యాంక్ మీదే. ఎన్ని మార్కులు రావాలి? క్వాలిఫైయింగ్ మార్కులు జనరల్ కేటగిరీకి 25% అంటే 37 మార్కులు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులకు కనీసం మార్కుల నిబంధన లేదు. ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టండి. టీచర్ జాబ్ దిశగా అడుగు వేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఈ విషయం తెలియని వారికి తెలియజేసినట్లుంటుంది, వారికి ఉపయోగపడవచ్చు. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.